ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి వీడియోలో మనకి 2024 సంవత్సరంలో నవంబర్ 15వ తేదీ కార్తీక పౌర్ణమి పండుగ అయితే వస్తుందండి. ఈ రోజున ఇంట్లో కానీ దేవాలయంలో కానీ పూజ చేసుకునే వాళ్ళు పూజకు ఒక 2 గంటల ముందు కానీ గంట ముందు కానీ కొన్ని పూజా సామాగ్రిని కనుక మీరు ముందుగా సిద్ధం చేసుకున్నట్లయితే పూజ టైం కల్లా ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా మీరు పూజ చేసుకుంటారండి. ఆ ఐటమ్స్ ఏమిటి, ఏ పూజా సామాగ్రి మనం ముందుగా సిద్ధం చేసుకోవాలి, ఒకవేళ దేవాలయంకి వెళ్ళే వాళ్ళు ఏదైనా ఒక పెద్ద కవర్లో కానివ్వండి లేదా ఏదైనా ఒక తట్టలో కానివ్వండి నేను చెప్పేటువంటి పూజా సామాగ్రిని కరెక్ట్గా మీరు సిద్ధం చేసుకున్నట్లయితే పూజ టైంలో ఎటువంటి హడావిడి లేకుండా చేసుకుంటారండి. ముందుగా అయితే మనకు కావాల్సింది ఒక వాటర్ బాటిల్ నీళ్ళని అయితే తీసుకోవాలండి. ఈ నీళ్ళు అయితే మనము పూజలో ముందుగా నీళ్ళను చల్లుకొని అక్కడ ముగ్గు అనేది వేసుకొని పూజ చేసుకుంటామండి. కాబట్టి ఖచ్చితంగా ఒక వాటర్ బాటిల్ నీళ్ళని పెట్టుకోండి. తర్వాత బియ్య పిండిని పెట్టుకోండి. ఎవరైనా సరే దేవాలయంలో కానీ ఇంట్లో కానీ దీపారాధన చేసేవాళ్ళు ముందుగా అష్టదళ పద్మ ముగ్గు వేసుకోవాలి కాబట్టి బియ్య పిండిని అయితే సిద్ధం చేసుకోండి. తర్వాత పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు వీటిని అయితే మీరు సిద్ధం చేసుకోండి. తర్వాత దూది వస్త్రం అండి, ఇది ఆప్షనల్ అండి. దూది వస్త్రం అనేది ఎందుకు వేస్తారంటే దేవునికి మనం ఆభరణాలు ఇవన్నీ మనము వేస్తాం కాబట్టి ఈ దూది వస్త్రం ఒకటి వేస్తే మనకి నిండు ఆభరణంతో సమానం అని చెప్తారండి. అందుకని ఈ దూది వస్త్రం అనేది వేస్తారు. బయట షాప్లో దొరుకుతుంది, లేదు అంటే ఇంట్లోనే మనము దూదితో అయితే ఈ దూది వస్త్రాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. తర్వాత అక్షింతలు, తర్వాత ఇక్కడ ఏంటంటే మనము ముందుగా పూజకు ముందుగా ఒక గంట ముందు కానీ 2 గంటల ముందు కానివ్వండి ఏదైనా ఒక బాక్స్లో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసుకొని అందులో మనము పువ్వొత్తులు ఉంటాయి కదండి, కుండవత్తులు అంటాం కదా, ఈ ఒత్తులను అయితే మనం నానపెట్టుకోవాలండి. ఇవి ముందుగా నానపెట్టుకుంటే మనం పూజ టైం కల్లా ఆ నానిన ఒత్తులను మనము డైరెక్ట్ ప్రమిదల్లో పెట్టుకొని దీపారాధన అనేది చేసుకోవచ్చండి. ఇక్కడ మనము నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ ఏదైనా సరే మనం ముందుగా అయితే వీటిలో వేసుకొని ఒత్తులను నానపెట్టుకోవాలండి. తర్వాత 365 ఒత్తులండి. ఈ ఒత్తులు అనేటివి చాలామంది ఇంట్లో ప్రిపేర్ చేస్తారండి. వాటిని కూడా ఒక బాక్స్లో పెట్టుకోండి, లేదు అంటే మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి. అవి కూడా మనకి కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసుకొని మీరు పూజలో సామాన్లు పెట్టుకునే దగ్గర అయితే పెట్టుకోండి. తర్వాత ఈ 365 ఒత్తులు వెలిగించుకునే దానికి పెద్ద ప్రమిదలు వచ్చేసి 1 కానీ 2 కానీ మీరు ప్రమిదలు అనేటివి సిద్ధం చేసుకోండి. తర్వాత పుష్పాలండి, పుష్పాలు ఏవైనా సరే మీకు దొరికినటివి ముందుగా అయితే పుష్పాలను కూడా మీరు సిద్ధం చేసుకోవాలండి. తర్వాత ఆకులు వక్కలు అండి, తప్పకుండా ఆకులు వక్కలు అనేటివి మీరు తాంబూలంగా ఇవ్వడానికి అలానే స్వామివారిని మీరు కూర్చోపెట్టడానికి ఈ ఆకులు అనేటివి బాగా ఉపయోగపడతాయండి. తర్వాత అరటి పండ్లు కానివ్వండి ఏదైనా సరే ఫ్రూట్స్ అనేటివి నైవేద్యంగా పెట్టడానికి కూడా మీరు పెట్టుకోవచ్చండి. తర్వాత ఉసిరి దీపాలండి. ఉసిరి దీపాలు అనేటివి ఈ కార్తీక పౌర్ణమి రోజున ప్రత్యేకంగా వెలిగిస్తూ ఉంటారండి. అందుకని ఉసిరి దీపాలను కూడా మీరు ఎన్ని దీపాలు వెలిగించాలి అని అనుకుంటున్నారో అన్ని దీపాలను మీరు ఇంట్లోనే కొంతమంది చెక్కు తీసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్తారండి. అలా కూడా తీసుకెళ్ళచ్చు. లేదని అనుకుంటే అలానే ఉసిరికాయలను తీసుకొని దేవాలయంలో కూడా మీరు చెక్కు తీసుకోవచ్చండి. చెక్కు తీయకుండా కూడా అలానే ఉసిరికాయ మీద కూడా దీపాలు అనేటివి పెట్టుకోవచ్చు. తర్వాత నైవేద్యంగా అయితే నేనైతే ఇక్కడ వడపప్పుని బెల్లం అయితే ప్రిఫర్ చేస్తున్నానండి. లేదు మీరు ఏదైనా పాయసం కానివ్వండి ఇంకేదైనా నైవేద్యం చేస్తుంటే వాటిని కూడా మీరు ముందుగా ఒక బాక్స్లో పెట్టుకొని పూజా సామాన్లు పెట్టుకునే ప్లేస్ దగ్గర అయితే పెట్టుకోండి. తర్వాత పూజలో కొంతమంది దీపాలు అనేటివి ఎక్కువ వెలిగిస్తూ ఉంటారండి. ఏదైనా దేవాలయంకి వెళ్ళినప్పుడు ఆ దేవాలయంలో దేవుళ్ళు ఉన్న దగ్గర ప్రతి ఒక్కరు కూడా దీపారాధన అనేది చేస్తూ ఉంటారండి. నిత్యం చేస్తేనే చాలా మంచి ఫలితం వస్తుందండి. ఇంకా కార్తీక పౌర్ణమి రోజున చేస్తే ఇంకా ఫలితం అనేది ఎక్కువ వస్తుంది కదా. అందుకని మట్టి ప్రమిదలను కూడా మీరు పూజా బుట్టలో కానివ్వండి మీరు ఎన్ని తీసుకెళ్లాలని అనుకుంటున్నారో ఒక 4 కానీ 5 కానివ్వండి లేదా ఎన్నైనా సరే అన్ని ప్రమిదలను అయితే మీరు సిద్ధం చేసుకోండి. తర్వాత ఆ ప్రమిదలకు సరిపడా మీరు నూనెనైతే మీరు సిద్ధం చేసుకోవాలి. ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఏదైనా ఒక డబ్బాలో కానీ మీరు ఏదైనా బాక్స్లో కానీ పెట్టి తీసుకెళ్తే సరిపోతుందండి. తర్వాత ఇక్కడైతే పంచపాత్ర అండి, మనము ఇంట్లో ఉంటుంది కదండి, ఈ పంచపాత్రను తీసుకెళ్ళొచ్చండి మనం దేవాలయంలో కానీ లేదా ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు పంచపాత్రలో నీళ్లు ఉత్తరిని అనేది వేసుకోవాలి. తర్వాత పూజకు ఉపయోగపడేటువంటి వస్తువులు గంట అలానే ఏదైనా ఇత్తలి ప్లేటు ఇవన్నీ కూడా మీరు సిద్ధం చేసుకోవాలండి. తర్వాత కర్పూరం, కడ్డీలు, అక్షింతలు వీటన్నిటిని కూడా మీరు ముందుగా ఏదైనా ఒక కవర్లో పెట్టుకోవాలండి. లేదు ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు పక్కన పూజ ఐటమ్స్ అన్ని పెట్టుకునే దగ్గర అయితే పెట్టుకోవచ్చండి. తర్వాత ధూప్ స్టిక్స్ ఎవరైనా సరే మీరు పెట్టుకునే వాళ్ళు ధూప్ స్టిక్స్ని కూడా మీరు సిద్ధం చేసుకోవాలండి. ముఖ్యంగా ఈ రోజున కార్తీక పురాణం అనేది పఠిస్తారు కాబట్టి కార్తీక పురాణం పుస్తకం మీ దగ్గర కనుక ఉంటే కార్తీక పురాణం పుస్తకం అనేది ఖచ్చితంగా మీరు క్యారీ చేయండి టెంపుల్కి వెళ్ళే వాళ్ళు. ఒకవేళ ఇంట్లో ఉండేవాళ్ళు డైరెక్ట్గా మీరు పూజ అయిన తర్వాత కార్తీక పురాణం అనేది మీరు చదువుకుంటూ ఉండొచ్చండి. తర్వాత ఈ దీపారాధన చేయడానికి ముఖ్యంగా మనకి అగ్గిపెట్టి అనేది చాలా అవసరం అండి. తర్వాత ఎవరైనా సరే టెంకాయ అనేది సమర్పించుకునే
వాళ్ళు టెంకాయను కూడా మీరు తీసుకెళ్ళాలండి. ఇదండి ముఖ్యంగా అయితే మీరు కార్తీక పౌర్ణమి రోజున పూజకు కావాల్సినటువంటి పూజా సామాగ్రి. ఈ ఐటమ్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయి, ఉపయోగపడుతుంది అని ఈ ఉద్దేశంతో ఈ వీడియో అనేది అప్లోడ్ చేశానండి.